ఎవరినీ తగ్గించి మాట్లాడకూడదు. ఎవరినీ బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు. కానీ ఈ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి. మంచి మనసుతో ఆలోచించాలి. సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది. అయినా అది నిరాశపడదు. మళ్ళీ తన ప్రయత్నం మొదలుపెడుతుంది. మనమైనా అంతే. అన్నింటినీ కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే అవుతుంది. ఒక్క బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు కూడా ఒక బాధను దూరం చేయలేవు. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణంలో పని. అదే సంతోషపెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టేలా ఉండకపోయినా పర్వాలేదు. కానీ ఇతరులను బాధ పెట్టేలా ఉండకూడదు. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలు ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తనకు ఇష్టం వచ్చినట్లు నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు. ఇల్లు బాగుపడాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి. సమాజం బాగుపడాలంటే బలమైన నాయకుడు ఉండాలి. కానీ మనం బాగుపడాలంటే మాత్రం బుద్ధిశాలి అయిన స్నేహితుడు మన వెంట ఉండాలి.